Good morning everybody. Hi students. Now today I will start grammar. All of you open your grammar textbooks. So all of you finished your grammar up to in the last period I told you 12th lesson describing words. Up to this 12th describing words all of you finished. Now today I will teach you 13th number describing words. Again some more describing words is there. Describing words is nothing but to describe about a noun. నేమింగ్ వర్డ్ ఒక నేమింగ్ వర్డ్ గురించి చెప్పడాన్ని డిస్క్రైబింగ్ వర్డ్ అంటాము. సో డోంట్ ఫర్గెట్. ఓకే, నౌ టుడే విల్ స్టార్ట్ ఫ్రమ్ fill in the blanks. Now all of you open your page numbers 19. First see in the textbook, fill in the blanks with the describing words listed below. See, this is golden, hot, sour, ripe, hungry, new, naughty, pretty. You know golden means it is in gold color. Okay, hot means chala vediga. Sour means pullaga. Ripe means magina పండు అన్నమాట, పండినది. హంగ్రీ, సో హంగ్రీ, ఆకలి. న్యూ, కొత్తగా. నాటీ మీన్స్ చాలా తుంటరి వాళ్ళు, పిల్లవాడు, చాలా చాలా తుల్వ పిల్లవాడు అని అర్థం. నాటీ అంటే తుల్వ పిల్లవాడు. ప్రెటీ, సూపర్గా ఉంది అని అర్థం, చాలా బాగుంది అని. ఓకే, నౌ దీస్ here in the box they are given some words. We have to fill in these blanks. Okay, suitable word you can write in the blank. Now come to the first question. The king wore a dash crown. See here, this is the picture of a king. He is the king. So what is there on his head? So this is a crown. This is a crown. The king wore a crown. Wore means పెట్టుకోవడం. సో కింగ్ ఏం చేసిండు, క్రౌన్ని పెట్టుకున్నాడు. సో హౌ ఈస్ ద క్రౌన్? క్రౌన్ మీన్స్ కిరీటం. హౌ ఈస్ ద క్రౌన్? యా, ఇట్ ఈస్ ఇన్ గోల్డెన్ కలర్. ఓకే, సీ హియర్ ది గోల్డెన్ కలర్ ఈస్ సూటబుల్ ఫర్ దిస్ బ్లాంక్. నౌ యూ రైట్ డౌన్ ద కింగ్ వోర్ ఏ గోల్డెన్ క్రౌన్. గోల్డెన్ క్రౌన్. Next, the dash boy ate all the rice. The dash boy ate all the rice. So a boy ఏం చేసిండు? He ate all the rice. అంటే అన్నీ తినేసిండు. Why he ate like this? Come on, which is the correct answer here? Hot, sour, ripe, hungry, new, naughty, pretty. So hungry is the right answer. Hungry means ఆకలి. సో ఆ బాయ్ చాలా ఆకలిగా ఉన్నాడు కాబట్టి so he ate all the rice. Now here you write down answer is hungry. Hungry. Okay children, now third question. Mother likes a dash cup of tea. Mother likes a dash cup of tea. Mother కి ఎటువంటి టీ కావాలంట? See, టీ ఎప్పుడు మనం ఎలా తాగుతాము? హాట్గా ఉంటే తాగుతామా, కోల్డ్గా ఉంటే తాగుతామా? హీట్ కాఫీ, టీ ఎప్పటికీ హాట్గా ఉన్నది మాత్రమే తాగుతాం, అవునా? సో మదర్ లైక్స్ ఏ హాట్ కప్ ఆఫ్ టీ. లిల్లీ వోర్ ఏ డాష్ డ్రెస్ టు ద పార్టీ. లిల్లీ వోర్ ఏ డాష్ డ్రెస్ టు ద పార్టీ. సో ఎటువంటి డ్రెస్సింగ్ చేసుకుంటాం మనం పార్టీకి? ప్రెట్టీగా ఉన్న డ్రెస్సెస్, అందమైన డ్రెస్సెస్, మంచి మంచి డ్రెస్సెస్ పార్టీకి వేసుకుంటాం. ఇజ్ ఇట్ కరెక్ట్? ఎస్, లిల్లీ వోర్ ఏ ప్రెట్టీ డ్రెస్ టు ద పార్టీ. నెక్స్ట్ వన్. ఓకే, ఫిఫ్త్ క్వశ్చన్. బాబీ హ్యాస్ గాట్ ఏ డాష్ బైస్కిల్. బాబీ హ్యాస్ గాట్ ఏ డాష్ బైస్కిల్. బాబీ ఎటువంటి బైస్కిల్ ఉంది బాబీతోనా? So what type of bicycle it is? Old bicycle or new bicycle? Yes, Bobby had got a new bicycle. So ఎటువంటి bicycle తెచ్చుకున్నాడు అతను? న్యూ. The dash boy broke his toy. The boy
broke his toy. So how is the boy? ఆ బాబు ఏం చేశాడు? టాయ్ని విరగొట్టేశాడు. సో వి సే దట్ బాయ్ ఈజ్ నాటీ. చాలా తుంటరి పిల్లవాడు అనమాట. అన్నీ విరగొట్టేస్తూ ఉంటాడు. సో హియర్ యూ రైట్ డౌన్ నాటీ. ద నాటీ బాయ్ broke his toy. Okay children, now 7th question. Do not eat the dash lemon. Do not eat the dash lemon. So lemon మనం తింటే ఏమవుతుంది? It became sour. Lemon became sour. సో పుల్లగా ఉంటుందన్నమాట. Do not eat the sour lemon. పుల్లటి లెమన్ తినకూడదు అని. ఈట్ ద డాష్ మ్యాంగో. సో ఎటువంటి మ్యాంగోస్ తినాలి? రైప్ మ్యాంగోస్. బాగా పండిన మామిడి పండు తినాలి. ఓకే చిల్డ్రన్, గోల్డెన్, హంగ్రీ, హాట్, ప్రెట్టి, న్యూ, నాటీ, సోర్, రైప్. These all called describing words. We call these all are describing words before the naming word. గోల్డెన్, క్రౌన్. క్రౌన్ అనేది నేమింగ్ వర్డ్ అవుతే గోల్డెన్ అనేది ఏంటి ఇక్కడ? డిస్క్రైబింగ్ వర్డ్. సో ఇక్కడ బాయ్ ఎలా ఉన్నాడు? చాలా ఆకలిగా ఉన్నాడు. సో హంగ్రీ ఈజ్ ద డిస్క్రైబింగ్ వర్డ్, బాయ్ ఈజ్ ద నేమింగ్ వర్డ్. కప్, హాట్. హాట్ ఈజ్ ద డిస్క్రైబింగ్ వర్డ్, కప్ ఈజ్ ద నేమింగ్ వర్డ్. సో ప్రతి నేమింగ్ వర్డ్ ఎలా ఉంది అని ఎక్స్ప్రెస్ చేయడాన్నే మనము డిస్క్రైబింగ్ వర్డ్ అని చెప్తాం. ఓకే, హియర్ సీ ద బైసికల్ ఈజ్ దేర్. సో వాట్ టైప్ ఆఫ్ బైసికల్ ఇట్ ఈజ్? న్యూ. కొత్తగా ఉంది బైసికల్. సో బైసికల్ ఈజ్ ద నేమింగ్ వర్డ్ అండ్ న్యూ ఈజ్ ద డిస్క్రైబింగ్ వర్డ్. నెక్స్ట్ నాటీ బాయ్. లెమన్. లెమన్ ఈజ్ ద నేమింగ్ వర్డ్. సోర్. ఆ లెమన్ ఎలా ఉంది? చాలా పుల్లగా ఉందా, తీయగా ఉందా, చేదుగా ఉందా అని చెప్పేదాన్నే మనం ఏమంటాము? డిస్క్రైబింగ్ వర్డ్ అంటాం. ఓకే, లెమన్ ఈజ్ ద నేమింగ్ వర్డ్, సోర్ ఈజ్ ద డిస్క్రైబింగ్ వర్డ్. మ్యాంగో, రైప్. రైప్ ఈజ్ ద describing word, mango is the naming word. Okay children, now come to the B bit. Underline the describing words in the sentences. First one, so in the sentences we have to underline the describing words. సో ఇందులో ఏదైతే డిస్క్రైబింగ్ వర్డ్ ఉందో దాన్ని అండర్లైన్ చేయాలి. ఫస్ట్ హౌ కెన్ వీ ఐడెంటిఫై దీస్ డిస్క్రైబింగ్ వర్డ్స్? మనం ఎలా ఐడెంటిఫై చేసి అండర్లైన్ చేయాలి అంటే ఫస్ట్ అందులో నేమింగ్ వర్డ్ ఏదైతే ఉందో దాన్ని బట్టి అది ఎలా ఉంది అని ఎక్స్ప్రెస్ చేసిన దాన్ని డిస్క్రైబింగ్ వర్డ్ లాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే చిల్డ్రన్స్, హియర్ డూ నాట్ ప్లే ఆన్ వెట్ గ్రాస్. సో హియర్ ద గ్రాస్ ఈజ్ ద నేమింగ్ వర్డ్. ఇస్ ఇట్ కరెక్ట్? గ్రాస్ ఈజ్ ద నేమింగ్ వర్డ్. హౌ ఈజ్ ద గ్రాస్? గ్రాస్ ఎలా ఉంది? వెట్గా ఉంది, తడిగా ఉంది. ఎండిపోయిన గడ్డి ఉంటుంది, పచ్చ గడ్డి ఉంటుంది. ఓకే, సో డూ నాట్ ప్లే ఆన్ wet grass. Wet is the describing word. Grass is the naming word. Here only they ask describing words only. Okay. Now second one. We wear warm clothes on a cold day. Some sentences have two naming words and two describing words are given. So we must and should carefully identify that. Okay. We wear warm clothes. So we wear. మనం ఎటువంటి క్లాత్స్ వేసుకున్నాము? Clothes is the naming word. What type of clothes we wear? Warm, వెచ్చగా ఉన్న క్లాత్స్ వేసుకున్నాం. సో warm is the describing word. On a cold day. So day is the naming word. So day, what type of day it is? Hot ఉందా, cold ఉందా, rainy day na? So which one it is? Yeah, it is cold day. So cold is the describing word. Okay, do you understand? Yes, third question. Meena is a happy girl. Meena is a happy girl because she has new shoes. So in this sentence also two naming words, two describing words is there. Let us see. Meena is a happy girl. Girl is the naming word. Girl is the naming words. So how is that girl? A girl ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఉంది. Yeah, she is very happy. Okay, Meena is happy girl. సో గర్ల్ అనేది నేమింగ్ వర్డ్ అయితే ఆ గర్ల్ ఎలా ఉంది? హ్యాపీగా ఉందా, సాడ్గా ఉందా, చాలా యాంగ్జైటీగా ఉందా, చాలా భయంగా ఉందా, ఎలా ఉంది అనేది డిస్క్రైబింగ్ వర్డ్ కిందకి వస్తుంది. సో హియర్ హ్యాపీ ఈజ్ ద డిస్క్రైబింగ్ వర్డ్. బికాస్ షీ హ్యాస్ న్యూ క్లోత్స్. బికాస్ షీ హ్యాస్ న్యూ
new shoes, sorry shoes ma, new shoes. So shoes is the naming word అయితే new అనేది ఏంటిది కొత్తది అనేది ఏంటిది డిస్క్రైబింగ్ వర్డ్స్. ఆ షూస్ కొత్తవి అనడానికి న్యూ అనేది ఏంటి డిస్క్రైబింగ్ వర్డ్. నెక్స్ట్ వన్ ఫోర్త్ వన్, ద ఫెయిరీ హ్యాడ్ సిల్వర్ వింగ్స్. సో ఆ ఫెయిరీ అనే ఆమెకి ఫెయిరీకి ఏమున్నాయి, సిల్వర్ వింగ్స్ ఉన్నాయి. సో సిల్వర్ ఈజ్ ద నేమింగ్ డిస్క్రైబింగ్ వర్డ్, వింగ్స్ ఆర్ ద నేమింగ్ వర్డ్స్. సో సిల్వర్ కానివ్వండి, కాపర్ కానివ్వండి, బ్రాంజ్ కానివ్వండి, గోల్డ్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి. సో సిల్వర్ ఈజ్ ద డిస్క్రైబింగ్ వర్డ్, వింగ్స్ ఆర్ ద నేమింగ్ వర్డ్స్. నౌ ఫిఫ్త్ వన్, దిస్ ఈజ్ ఎ టైడీ రూమ్. దిస్ ఈజ్ ఎ tidy room. See here the how is this room, very nice, no? Yeah, they are in very neatly also. Okay, so that's why we call this is a tidy room. Room is the naming word, tidy is the describing word. Tidy is the describing words. Okay children, today I stopped up to these bits. Today you finish up to this one. Okay, now tomorrow I will start next one, day after tomorrow, on Monday onwards. Okay, I will start this again. So up to you finish, and tomorrow you send my English grammar textbook for corrections. Okay children, రేపు అందరూ ఈవీఎస్ ఫెయిర్ నోట్ బుక్ ప్లస్ దాంతోపాటు ఇంగ్లీష్ గ్రామర్ టెక్స్ట్ బుక్ కరెక్షన్కి తెచ్చి ఇవ్వాలి. ఓకే, ఎస్, థ్యాంకింగ్ యూ, గుడ్ బై.